మా జీవితాల సారంగా ఉండాలి. ప్రేమించాడు. అందుకై ఈ కుమారుడు మా రక్షకుడైన యేసయ్యను మా పాప పరిహారార్థ బలిగా మా ఎడల వెడను చెల్లించాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిన మీ పాటలు మాటలు మమ్మల్ని హెచ్చరించిన మా జీవితాల మార్పు ఇంకా ఎంతో అవసరమైనగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మిమ్మల్ని ఆరాధించడానికి మీ మందిరంలో ఉన్న ప్రతి కోణంలో మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. నాయన మాటలకు ఈ లోకపు పోకడలకు కాక మీ వాక్యానికి లోబడి పరమార్థపు మీ సత్యమును మా బ్రతుకులో నిత్యము అన్వయించుకోవడానికి చూపండి. మీరు మాట్లాడుతున్న వేళ మమ్మల్ని సరిచేసుకుని మేము ఆరాధించడానికి చూపుతున్నాను. మీ దాసుని మీరు నిలబెట్టి మీ స్వరమెత్తి మాతో ముచ్చటించి మమ్మల్ని బలపరిచి యోగ్యమైన ఆరాధనకు పాత్రుడమైన మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకోమని క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. రండి కూర్చొని ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మాట్లాడుతున్న మాటలు మన హృదయాలు తిప్పుదాం. వస్తారు దేవుడు తన వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్న వేళ ఆయన వైపు చూస్తూ ప్రభువుని కనపరచడానికి మనం సిద్ధపరుచుకున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక మత్తయి సువార్త 18:8 ఒకసారి చదవండి. కాగా నీ చెయ్యినైనను నీ పాదమునైనను నేను అభ్యంతరపరిచినగా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయు. రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబట్టు కంటే కుంటువాడి వగలో అంగహీనుల వగలో జీవములో ప్రవేశించడానికి మేలు. నీ కన్ను నేను అభ్యంతరపరిచినగా దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయు. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబట్టు కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడానికి మేలు. యేసయ్య చాలా కఠినంగా మాట్లాడారు. అలాగనే కీర్తనలో 34:11 చూసారు. ఈ లోకంలో జీవిస్తాం, మనం అందరిలాగానే జీవిస్తున్నాం. ఆ క్రైస్తవులు కూడా మనం సెపరేట్గా వేసే తెలియక ముందు ఇట్లా జీవిస్తున్నాం, ఇప్పుడు అట్లా జీవిస్తున్నాం. మనం మనకు పరీక్షించుకోవాలి. దినాలు చాలా చెడ్డవి, భయంకరంగా. యేసుక్రీస్తు రాకడ సమీపించుకుంది. అంతకంతకు మార్పు చెంది ఘోరమైన కార్యాలు, ఘోరమైన కృత్యాలు చేస్తున్న మానవుల మధ్య మనమును జీవిస్తున్నాం. అందుకని మనము జాగ్రత్తగా ఉంటూ మన పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా ఉంచాలి. లోకం అనేది చెప్తున్నాయి. కొన్ని చిన్నపిల్లలకి చిన్న పనులే చేయాలి, పెద్ద పనులు చేస్తున్నట్టుగా అనే మనవాడు ఉంటాం. కొన్ని వాళ్ళకే పెద్ద పనులు కానీ, పెద్ద అలవాట్లు కానీ, పెద్ద మాటలు కానీ మనం నేర్పిస్తుంటాం. ఒకసారి అవి వాళ్ళకి ఆసక్తిగా ఉండి వాటిని వెంబడిస్తుంటారు కొంతమంది పిల్లలు. అందుకే మాట్లాడే మాట కానీ, చేసే పనులు కానీ. అందుకే ఆయన మత్తయి సువార్తలో యేసయ్య
నీ చేయి నేను అభ్యంతరం పెడితే అది నరికివేయమన్నాడు, నీ కాలు అభ్యంతరం పెడితే అది నరికివేయమన్నాడు. అంటే అంత భయంకరంగా నరికివేయడం నిజంగా. ఎందుకంటే నువ్వు కాళ్ళు చేతులు కలిగి నరకానికి వెళ్ళేదానికన్నా నువ్వు ముందుగా కాళ్ళు చేతులు లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళినట్టున్నాడు. అయ్యి నువ్వు 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళేదానికన్నా ఒక కన్నుతో పరలోక రాజ్యానికి వెళ్ళాను, లేకపోతే గుడ్డివాడిగా పరలోక రాజ్యానికి వెళ్ళాను. అయితే మనం చూస్తున్నది, పిల్లలు చూస్తున్నది జాగ్రత్తగా గమనిస్తున్నది. ఈ కరోనా కావచ్చు, కరోనా ముందు కావచ్చు, కొంతమంది టీచర్స్ వాళ్ళ స్కూల్స్ వాళ్ళు ఆన్లైన్ క్లాసులని పిల్లలకి సెల్ ఫోన్లు బాగా అలవాటు చేశారు. అది ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళ జీతాల గురించి ఎట్లా అలవాటు చేశారు. అవి ఈ గూగుల్ క్రోమ్స్ ఇవన్నీ అలవాటు చేస్తే అన్నీ ఏమొస్తుంటే దాంట్లో అన్ని చెడ్డ కార్యాలు వస్తుంటాయి. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా సంవత్సరం పిల్లలకి సెల్ ఫోన్ చూపిడితే యూట్యూబ్ ఆన్ చేసి అన్నం తినిపించడం, వాళ్ళ పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి పనులు చేసుకోవడం, వాళ్ళు ఏడిస్తారు. ఇట్లా ఎక్కువ మనమే చెడుని అలవాటు చేస్తున్నాం పిల్లలకి చిన్నప్పటి నుంచి. పిల్లలకు చాలా మంది అదే అలవాటు అవుతుంది. మొన్న లాస్ట్ వీక్ ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా స్కూల్ పిల్లలే ఒక అమ్మాయి పాటు చేసి చంపేసి ఇక్కడ వారిలోని చెరువులుగా పారేశారు. దానికి సహకరించిన వాళ్ళ తల్లిదండ్రులే అక్కడ చనిపోవడానికి శవం కనిపించకూడదు. అట్లా తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్న పిల్లలకి చెడు చాలా ఘోరమైన పరిస్థితులు గుండా ఈ లోకం నడుస్తున్నది. దాంట్లో ఈ యొక్క లోకంలో మనం కూడా ఉన్నాం. అయితే మనం జాగ్రత్తగా ఉంటూ మన పిల్లలు కూడా జాగ్రత్తగా పెంచాలి. సండే స్కూల్ నుంచి ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఎట్లా నేర్పిస్తుంటో ఈ లోకం గురించి కూడా నేర్పించాలి. ఇలా అడుగుతారని చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం చెప్తుందో అర్థమవుతలేదు. పూర్వం బందిపోట్లు, దోపిడి దొంగలు అట్లా ఉండేవారు. ఎక్కడో ఊర్లకి వెళ్ళేటప్పుడు అట్లా దోసుకోవడం అట్లా చేసేది. ఇప్పుడు మన మధ్యలోనే జీవిస్తున్నారు, పట్టపగలే జీవిస్తున్నారు. దోపిడి దొంగలు కానీ, అన్యాయస్తులు కానీ, అన్యాయం బాగా విచ్చలవిడికి పెరిగిపోతుంది. దేవుని వాక్యాన్ని బోధించేవారే ఆ యొక్క లంచగొండలు గాను, అన్యాయస్తులు గాను మిగిలిపోతున్నారు. అయితే దేవుడు మనల్ని రక్షించాడు. రక్షించిన నాటి నుంచి మనం మరణించే వరకు చాలా జాగ్రత్తగా జీవించాలి. కొంతమంది నువ్వు రక్షణ పొందావు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు అని చెప్తూ ఉంటారు. పరలోక రాజ్యానికి ఎప్పుడు వెళ్ళిపోతాడు? అతను జీవించే జీవితం యేసయ్య జీవించినట్టు జీవించాలి. అతను చేసే పనులు కానీ, నడిచే నడక కానీ, మాట్లాడే మాటలు కానీ యేసయ్య జీవించినట్టు ఉండాలి. అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాను తప్ప మనం బాప్తిసం తీసుకున్నంత మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాం. మన జీవితం చిన్నప్పుడు నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్తిసం పొంది 60 సంవత్సరాల దాకా జీవిస్తున్నావు అంటే, 70 సంవత్సరాల దాకా జీవిస్తున్నా, ఆ జీవిత కాలంలో ఎన్నో అభ్యంతరాలు కలుగుతుంటే, ఎన్నో ఆటంకాలు కలుగుతుంటే అవన్నీ అధిగమిస్తూ జీవించాలి. అందుకని బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలని మనం చూసుకుందాం. ఆదికాండం 39:9 ఒకసారి చదవండి. కాబట్టి నేను ఎప్పుడు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకుంటున్నని తన యజమాని భార్యతో అనేను. చాలండి. యోసేపు ఈ మాటలనేది యోసేపు గారు యాకోబు రాహేలు కుమారుడు అన్నాడు. ఈయన చిన్నప్పటి నుంచి ఎన్నో వాళ్ళ అన్నల ద్వారా కానీ,
ఆ యొక్క ఐగుప్తీయుల ద్వారా కానీ ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఓర్చి చివరికి ప్రధానిగా ఆ రాజ్యంలో ఉంటాడు అన్నమాట. రాజ్యంలో ఉన్నప్పుడు జరిగేది చాలా సార్లు మనం చదువుకున్నాం, విన్నాం కూడా. ఆ పోతీఫర్ భార్య గురించి ఇక్కడ సందర్భం ఉంటుంది. మీకు ఇదెందుకు చెప్తున్నానంటే, ఒక్కోసారి తల్లిదండ్రులు చెడ్డగానే జీవించవచ్చు, తర్వాత వాళ్ళు మంచిగానే మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాహేలు వాళ్ళ తండ్రి దగ్గర ఆ యొక్క దేవతల గృహోపకరణాలు దొంగిలించుకుని వస్తారు. అలాగే యాకోబు కూడా వాళ్ళ అన్నను మోసం చేస్తారు. అట్లా ఆయన పేరే యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అట్లా అయితే తర్వాత ఆయన ఇజ్రాయేల్గా మారుతాడు. అయితే ఒక్కొక్కప్పుడు తల్లిదండ్రులు మంచిగానే ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. కొంతమంది అంటారు వాళ్ళ తల్లిదండ్రులు దొంగలుగా పుట్టిన దొంగగా ఉన్నారు, తల్లిదండ్రులు చెడ్డపరిగా చెడ్డగా ఉంటుంది. అట్లా ఎంత మాత్రం ఉండదు. తల్లిదండ్రులు తాగుబోతులు తిరిగిపోతున్నారు మాత్రం పిల్లలు అట్లా ఉండాలని ఎదుగు లేదు. కొన్ని సందర్భాలు అట్లా ఉంటుంది కానీ అది ప్రతిసారి కాదు. అందుకని వాళ్ళు యవనులప్పుడు కావచ్చు, చిన్నప్పుడు కావచ్చు, ఆ తల్లిదండ్రులు కొన్ని పొరపాట్లు తప్పుదలు చేయించిన తర్వాత వాళ్ళు మారుతారు. అయితే ఈయనైతే చిన్నప్పటి నుంచి నీతిగాను నిజాయితీగాను జీవిస్తారు అన్నమాట. ఎందుకంటే ఆయనే దేవునికి భయపడేవాడు అన్నమాట. అట్లా చిన్నప్పటి నుంచి ఏ రూట్లో అయితే పయనిస్తున్నామో అదే పట్టుకుని పయనించాలన్నమాట. మొత్తం నేను చిన్నగా పేదవాడిగా ఉన్నాను, ఇప్పుడు గొప్ప ఆస్తిపరుడిని అయ్యాను అని ఎప్పుడు విరవేయలేదు అనమాట. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు సేవకులను కావచ్చు, ప్రవక్తలు కావచ్చు ఆశీర్వదిస్తూ ఉంటాడు. వాళ్ళ ఎట్లా వాళ్ళపైన ఆత్మను కుమ్మరిస్తుంటాడు. అయితే దేవుని సేవకులు కూడా తప్పటడుగులు తప్పుదారు పడిన వారు ఉన్నారన్నమాట. ఈ బైబిల్ మనకి ఎందుకు బోధిస్తున్నదంటే, ఒకనొకప్పుడు వాళ్ళు మంచిగా జీవించారు, మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ లేచారు. అయితే పశ్చాత్తాపం అనేది ఇప్పుడు దేవుడు ఇస్తాడు. కాకపోతే చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు అనమాట. ఈ లోపల చాలా మంది అట్లా అంటున్నాం, ఈ వారమంతా ఏదో తప్పు చేస్తాడు, మళ్ళీ దేవుడు క్షమించి ఆదివారం మళ్ళీ వచ్చేవారు అట్లా జీవితం గడిచిపోవడం తప్ప అది కరెక్ట్ కాదు. ఎప్పటికీ దేవుడు క్షమిస్తాడని అలా తప్పులు చేస్తూ ఉండకూడదు, అది కరెక్ట్ కాదు. మాకు తెలిసిన ఒక ఆయన అయితే అట్లనే జీవితాంతం అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు చాలా దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నాడు. అట్లాంటి జీవితం కరెక్ట్ కాదు. ఇది ఎన్నోసార్లు చెప్పినా కానీ వినలేదు. వినకుండా ఆ యొక్క దౌర్భాగ్య స్థితిని ఎంచుకున్నాడు. చివరికి తన జీవితం దౌర్భాగ్య స్థితిలో మార్చుకున్నాడు అనమాట. చాలా మందికి గొప్ప సాక్షిగా ఉండే వ్యక్తి ఆ సాక్ష్యం కరెక్ట్గా లేకపోయింది కూడా. అటువంటి జీవితం మనకు జీవించకూడదు. ఇంకొక ఆయన గురించి చూసుకుందాం. మొదటి సమయంలో 16 నుండి 16, 12, 13 చదువుతుంది. వాళ్ళ జీవితం గురించి మొత్తం చెప్తలేదు కానీ కొన్ని విషయాలే. ఈయన ఎవరనగా దావీదు కింద రాశారు కదా. ఆయన అభిషేకించింది ఎవరనగా సమూయేలు అన్నమాట. ఆయన ఒక చిన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉంటాడు అనమాట. ఎవరుగా అయితే వాళ్ళ అన్నలు అందరినీ చూస్తాడు కానీ దేవుడు వాళ్ళెవరూ కోరుకోడు. చిన్నవాడే ఆ దావీదునే కోరుకుంటాడు. ఆయన అభిషేకించిన తర్వాత యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చాడు. అప్పటి నుంచి అంతకుముందు ఆశీర్వదించబడిన వాడే సింహాలను ఎలుగుబంటిని కూడా
ఎదిరించి వాటిని చెప్పిన వాడే. ఆయనను దేవుడు అభిషేకించిన తర్వాత గొప్ప రాజుగా కూడా అయితే ఆయనలోనే కూడా మంచి చెడు రెండు సమానంగానే ప్రయాణం చేస్తుంటాయి. 2 సమయాలు 11కి వచ్చేసరికి ఆయన బుద్ధి కొంచెం పెడద్రావడం పడుతుంది. 11 కానీ 2 సమయాలు 11:26-27. ఉరియా భార్య తన భర్త యొక్క ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. 12-13 కూడా వస్తుంది. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా ఈ పాపమును పరిహరించెను. అయితే ఈయన తెలుసు దావీదు గారు ఎటువంటి పాపం చేశాడు. ఆ పాపం చేయడమే కాకుండా ఆ యొక్క స్త్రీ యొక్క భర్త కూడా చంపించడానికి ఆయన ప్రేరేపణ కలిగి ఉంటాడు. అది చాలా ఘోర పాపం చేసినట్టుగా మనం చూడగలం. ఆయన మంచివాడే, చాలా మంచి వ్యక్తి దావీదు, చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఆయన దృష్టి, కన్ను దృష్టి మాట ఇక్కడ నీ కన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరిగివేయమనుకుంటున్నా. ఇట్లా కన్ను దృష్టి సరిగా లేకపోతే ఆ యొక్క ఆలోచన అంతా మారిపోతుంది. ఆయన ఒకప్పుడు పేద స్థితిలో ఉన్నాడు, గొర్రెలను కాచుకుంటాడు, అటువంటి వాడు రాజు అయ్యాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి చివరికి ఆ యొక్క తప్పుడు మార్గంలో తప్పుడు కార్యం చేసి చివరికి ఆ ఉరియా యొక్క మరణానికి కూడా కారణమయ్యాడు అన్నమాట. అక్కడ యేసు చూసుకున్నట్లయితే ఆయన కూడా రాజుతో సమానం అన్నమాట. ఆయన దేవునికి భయపడ్డాడు. ఇక్కడ ఈయన దేవునికి భయపడ్డాడు కానీ ఆయన తన మనసుని, తన హృదయాన్ని ఏమంటారు జాగ్రత్తగా ఉంచలేకపోయాడు అన్నమాట. ఆ తప్పుడు కార్యాలకు ఆయన చేయడానికి ప్రేరణ కలిగించింది. అయితే దాని తర్వాత తన పాప పరిహారంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరు చెడ్డ వ్యక్తుల గురించి ఈరోజు చూసుకున్నాం. అంటే వాళ్ళు ఒకప్పుడు మంచివారే, తర్వాత ఈ మన ఆలోచనలు బట్టి వాళ్ళు చెడ్డగా మారిపోతారని రూతు 3 అధ్యాయం ఒకసారి 3:8-9 చదవండి. మధ్యరాత్రి యందు అతడు వీగిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ ఎదుట పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నీకు వెంబడింపక వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మాటలు అనేది బోయజ్ అనమాట. బోయజ్ ఈయన కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తి. అక్కడ ముందు చూసుకున్నట్లయితే అది చెడు కార్యాలు చేయడానికి మనసు ప్రేరేపించే పనులు. కాకపోతే ఈయన కూడా దేవుడు భయపడేవాడు కనుక ఎటువంటి తప్పు పని చేయకుండా, తప్పు కార్యం చేయకుండా జాగ్రత్తగా చెప్పి ఆవిడని పంపిస్తాడు. మన మనసుని మనలో జాగ్రత్తగా కేంద్రీకరించుకోవాలి. మన హృదయాన్ని లేనప్పుడు తప్పుడు ఆలస్యం వైపు, తప్పుడు ప్రవర్తన వైపు వెళ్ళిపోతుంది.
చివరికి ఈయన వృత్తి గురించి తెలుసు కదా, ఆవిడ ఆ యొక్క బంధు ధర్మాన్ని జరిగిస్తాడనమాట. జరిగించి ఆవిడ మ్యారేజ్ చేసుకుంటాడు. చేసుకుంటే ఈ పోయే జవనంగా మన దావిదేరికి ముత్తాత అవుతాడు కూడా. అయితే ఒక వంశంలోనే ఒక మంచి వాళ్ళు ఉండొచ్చు, ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. మంచి వాళ్ళ నుంచి మళ్ళీ చెడ్డ వాళ్ళు మళ్ళీ పుడతారు. అట్లనే దావిది నుంచి ఆ చెడు ఆలోచనలు పుట్టాయి. అందుకనే మనం కూడా మంచిలో నుంచి పయనిస్తున్న మనకి మన మార్గంలో చెడు ఆలోచన, చెడు తలంపులు కూడా వస్తుంటాయి. దాని గురించి ఆయన అంత కఠినంగా చెప్పారు. ఈ చెయ్యి అభ్యంతరం పెట్టిన నీ కాళ్ళ అభ్యంతరం దాన్ని నరికివేయమన్నమాట. ఇట్లా నీ కన్నులు అభ్యంతరం పెడితే పెరిగివేయమని. తర్వాత ఇంకో వ్యక్తి గురించి చూస్తున్నాం, న్యాయాధిపతుల గురించి. దానికి ముందే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24-25. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తేయేలునకు మధ్య ఉన్న మహానేదాలలో అతన్ని రేపుటకు మొదలుపెట్టాను. చాలండి. అందరికీ సంసోన్ స్టోరీ తెలుసు. అది సండే స్కూల్ అప్పుడే చెప్తుంటారు. చాలాసార్లు మనం వర్తమానంలో కూడా వింటుంటాం. ఒక భార్య భర్తలో పిల్లలు లేనప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఒక బిడ్డని వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అయితే ఆయన ఒక ప్రణాళిక చేస్తాడు. అదేవిధంగా 5:13 చదవండి. నీవు గర్భవతివై కుమారుని కన్నువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, అతనికి ఒక నాజీరు కింద చూసినట్టు వ్రతమని ఉన్నది అనమాట. అయితే ఒక దేవుడు వాళ్ళకి ఒక ప్రణాళిక ఇచ్చాడు. నువ్వు బిడ్డని కంటావు, కానీ ఆయన తలపైన మంగళకెత్తి వేయకూడదని. అయితే ఆయన వీధికి పెరిగి పెద్దవాడైతాడు. పెద్దవాడు అయినప్పుడు మంచి బలవంతుడిగా, మంచి ధైర్యవంతుడిగా ఉంటాడు ఈ యొక్క సంసోను. అయితే మొదట్లో ఫిలిస్తీయుల్ని ఇక ప్రేరేపించడం కొరకు ఆ అటు ఫిలిస్తీన్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది విడిపోయి చాలా, ఇదంతా చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి తన కొన్ని ఆ యొక్క కార్యాలంటే ఒక్కొక్కసారి చాలా దుడుకు స్వభావం గల వ్యక్తిగా చూడగలం మన సంశయాన్ని. ఆయన ఒకసారి అయితే ఒక 300 నక్కలు పట్టుకుని వాళ్ళ ఉత్తాన్ని తోకలో 2 జాయిన్ చేసి ఆ తోకని కాగడాలు కట్టి మొత్తం అంతా చీరలన్నీ కాల్ చేస్తాడు అనమాట. అంటే వాళ్ళ మీద కోపం, కొంచెం కోపం అంటే చాలా పెద్దగా, చాలా ఒక్కొక్కసారి అయితే 30 మందిని అట్లా 50 మందిని అట్లా చంపుతూ ఉంటాడు. అయితే ఇట్లా దేవుని ఆత్మ ఇంతో పాటు ఉంటుంది. అయితే ఈయన ఆ యొక్క తల జుట్టు వల్ల కాదు, కానీ దేవుడు ఆయన ఆశ్రయించాడు. దేవుని ఆత్మ ఇంటి దగ్గర ఉన్నది కాబట్టి ఆయన కొన్ని మంచి కార్యాలు చేసేవాడు. అయితే ఈయన బుద్ధి కూడా మందగిస్తుంది ఒకనొకప్పుడు. అది 16:4 ఒకసారి ఈ న్యాయాధిపతి 16:4. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎదురుకు వచ్చి ఆమెతో, నీవు అతని నాశనం చేసి అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో మేమేలాగో అతని గెలవవచ్చునో తెలుసుకున్నాము. మేము అతని బంధించి అతని గర్భమును అడుగుదాము. అప్పుడు మాలో ప్రతి వాడును
అయితే ఒక స్త్రీని అతను మళ్ళీ మోహిస్తాడు. ఆమె కూడా ఫిలిస్తీయురాలే. చివరికి ఆయన దృష్టి సరిగా లేక, తన ఆలోచన సరిగా లేక ఆమె చెప్పే మాటలకి లొంగిపోయి చివరికి వాళ్ళ ద్వారా కట్టబడతాడు. అంటే తన తల కూడా కట్ చేస్తారు. చివరికి వాళ్ళకి బందీగా లొంగిపోతాడు. 16:21 ఒకసారి. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజా వరకు తీసుకొని వచ్చి ఇతర సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరిగే విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచడం మొదలు పెట్టాను. చాలండి. ఇక్కడ చూసిన పన్నులు ఓడిపిక్తారన్నమాట. మనం ముందు చదువుకున్నట్టుగా నీ కన్ను అభ్యంతర పరిచిన ఎట్లా దాన్ని పెరిగివేయమన్నాడు. అతను సంశయం దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి కావచ్చు. కొన్ని కార్యాలు దేవుడు చెప్పిన విధంగా చేయొచ్చు. కాకపోతే అతని కళ్ళ దృష్టి సరిగా లేక, తన మనసు సరిగా లేక అతను తన శక్తిని మొత్తం కోల్పోతాడు. ఫిలిస్తీయుల ద్వారా బంధింపబడతాడు. తన కళ్ళు పీకేస్తాడు. చివరికి మళ్ళీ ఆయన పశ్చాత్తాపడతాడు. కళ్ళు పీకిన తర్వాత పశ్చాత్తాపడి, దేవా నన్ను ఒక్కసారి కరుణించి మరి నా బలాన్ని తిరిగి వేయమన్నట్టు అది మరి తిరిగి ఇస్తాడు దేవుడు తప్పకుండా. అయితే వీళ్ళు ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన వీళ్ళు ఒకనొకడు మంచివాడు కావచ్చు. కాకపోతే ఆ పరిస్థితులను బట్టి ఆ మనసు సరిగా లేక ఉండడం ద్వారా వాళ్ళు కొన్ని చెడ్డ కార్యాలకి, చెడ్డ పనులకి ప్రేరేపించబడిన వారిగా చూడగలం. అయితే మన స్థితి ఏ విధంగా ఉన్నదో ఈరోజు ఉదయకాలం ముందు, అంటే ఆదివారం ముందు ఆరాధన వాక్యంగా నలుగురిని దేవుడు మన మధ్య ఉంచాడు. చిన్నప్పటి నుంచి చాలా నిశ్చయతతో జీవించిన యేసుని మనం చూడగలం. ఎటువంటి తప్పుదే కానీ పొరపాట్లు కానీ చేయకుండా చిన్నప్పటి నుంచి ఆశీర్వదింపబడిన మన దావీదుని కూడా చూసాం. ఆయన చిన్నప్పుడు మంచిగా ఉన్నాడు. రాజుగా అయినప్పుడు ఆయన దృష్టి కూడా కడత్రావని పట్టింది. ఒకసారి నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఆ యొక్క సెల్ ఫోన్లో చిన్నపిల్లలు ఆ యొక్క టీచర్ చెప్పే లెసన్స్ యూట్యూబ్లో చూడొచ్చు, లేకుంటే ఆ యొక్క గూగుల్ క్రోమ్ ఇట్లాంటి గూగుల్ మీట్ ఇట్లాంటి చూడొచ్చు. మధ్య మధ్యలో యాప్స్ వచ్చేస్తుంటాయి. అది నొక్కామా భయంకరమైన విషయాలు. ఇట్లాంటి వాటికి చిన్నపిల్లలు ప్రేరేపించబడి ఈ 15 సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఎంతో భయంకరంగా తయారవుతున్నారు. దానికి కారణం ఎవరు? సమాజం, మనం. ఒకసారి మనం ఆలోచించాలి, మన పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నారు గమనిస్తూ ఉండాలి. చెడు ఆలోచనల వైపు పయనిస్తున్నారా, చెడు ప్రవక్తల వైపు నడుస్తున్నారని. వాళ్ళని కొంతమంది బాప్తీసం తీసుకున్నారు, పర్లేదు అనుకోకండి. బాప్తీసం తీసుకోకపోయినా ఆలోచనలు ఎప్పుడు చెట్టుగానంటే మానవుల ఆలోచన, దృష్టి ఎప్పుడు చెట్టుగానంటే కార్యాలు చాలా మంది చూస్తుంటున్నాం. మనం కూడా చాలా భయంకర స్థితిలో జీవిస్తుంటున్నాం. అన్నీ అభ్యంతరకరమైన పరిస్థితులే. అందుకని దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. నీ చేయని నీ కాలైనా అభ్యంతరం పెడితే కట్ చేసే నీ కన్నుని పేరుగా అన్నాడు. మనం చెడ్డ మాటలు పలుకున్నట్టుగా, నాలుగు కపటమైన మాటలు మాట్లాడకుండా మన పెదవుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం జాగ్రత్తగా ఉంచుకుంటూ మనతో పాటు మన పిల్లలను కూడా. కొంతమంది అయితే మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
అందుకే మన మన నాలుకని మన ప్రవర్తనని మనం జాగ్రత్తగా ఉంచాలి. ఆ యొక్క ఆయన గురించి అదే ఇల్లు గురించి మన దావీదు గారి గురించి, తర్వాత సంశయాన్ని గురించి కూడా ఒక పాటలో ఉంటుంది కూడా, యుద్ధమందు నేను మిద్ది మీద నుండి చూడరాని దృశ్యం కన్నుగాంచినాను, బుద్ధి వీడినాను అద్దె మీరినాను, లేదు నాలో జీవం ఎరిగినైతే మార్గమని ఒక్క మాట చాలు ప్రభు అని భక్తుడు రాశారన్నమాట. కట్టబడితే నేను గట్టి తాళ్ళతోను, వీడనీదు ఆత్మ వీడి నీదు స్నేహం. ఇది ఎవరనగా సంశయం. గుడ్డివాడినైతే తిరిగి లేచుంటిని, దిక్కులేక నీ దయను కోరుచుంటిని. ఒక్క మాట చాలు ప్రభు అని దేవుని ప్రాధాన్యత. అట్లా అయితే అభ్యంతరకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు దేవుని క్షమాపణ అడిగి మళ్ళీ ఆ అభ్యంతరకరమైన పరిస్థితులకు మళ్ళీ వెళ్ళకూడదు. అంత మాత్రం చేసిన తప్పే మళ్ళీ మన జీవితాంతం చేయకూడదు. మన 60 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా చాలా మంది చేస్తున్నారు, ఇంకా పరిస్థితులు జీవిస్తున్నారు. రోజు బైబిల్ 24 గంటలు చదువుతుంటారు, కానీ వాళ్ళు కొంతమంది బుద్ధి అయితే మారదు. వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా అదే నడుస్తుంటారు. కానీ అటువంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణించకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు జాగ్రత్తగా పెంచాలి. అదే ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవునికి స్థితించడానికి మనందరం ఆయుధపడే ముందు ఒకసారి గ్రహించాలని ఇచ్చిన మాటల ద్వారా దేవుడు జీవించుగాక. ఆరాధనలోకి వెళ్దాం. ప్రభుని ఆరాధిస్తున్న సమయం దేవుని బిడ్డలను ముందుకు తెచ్చారు. ఏదైతే అభ్యంతర కారణంగా ఆయన ఆరాధనకు వ్యతిరేకంగా ఉందో అది మనకి తెలియకుండానే మన జీవితాలకు చెడుకు లేక ఇబ్బందిని బాధను కలిగించి నాశనానికి తీసుకెళ్తుంది. దాని నుండి మనం విడిపించబడడానికి మీ శరీరం అంతా పాడుగాకముందే ప్రభుని ఆరాధించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ శోధన ఏంటో దాన్ని తొలగించుకోమని చెబుతూ మాట్లాడుతుంది. మన చరిత్రలో ఉన్న మహా గొప్ప అనుభవం కలిగి అభిషేకం కలిగిన నాజీరు కలిగిన వారిని కూడా దుష్టుడు ఎలా నాశనం చేశాడో, దేవుడి నుంచి ఎలా దూరం చేశాడో మనం వింటూ వచ్చామే. ప్రభుని ఆరాధించడానికి ఏ ఆటంకం ఉండకూడదు. అది నీకు అభ్యంతర కారణంగా ఉంటే దాన్ని పెరిగి పారవి ప్రభువును స్తుతించి నిత్యరాజ్యం చేయడానికి మంచి సమయం. ఒప్పుకుందాం, ఆరాధిస్తాం, ప్రభువుని స్తుతించండి. మీరు నిలబడి ఆరాధించవచ్చు, కూర్చొని మోకరించి చేతులెత్తి గట్టిగా నోరు విప్పి ఆరాధించవచ్చు. దయతో కార్డ్లెస్ మైక్ కూడా ఇవ్వండి. అందరికీ కాస్త విదితమైన ఆరాధనను మనం అందించడానికి ప్రయత్నం చేస్తాం. వాక్యం చదివేవారికి, ఆరాధించే వారికి, పాడేవారికి, సాక్ష్యం చెప్పేవారికి, సంఘమంతటికి అది అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధనకు యోగ్యుడైన ప్రభుని ఆరాధించండి. సమయం వరకు వృధా చేయకూడదండి. చాలా విలువైంది. డబ్బు కంటే బంగారం కంటే